హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఇది చిన్న చిన్న ఫిషెస్ అనమాట. ఇది పులుసు అయితే చేస్తాను. ఈ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫిష్ అయితే మనం వాష్ చేసేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకుని ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ అయితే పసుపు వేసానండి. తర్వాత కారం వేసాను 2 స్పూన్స్. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. ఇలా అంతే. ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి. మనం ఈ లోపల ఆనియన్స్ అవి కట్ చేసుకునే లోపల ఇవి ముందు ఇలా కలిపేసి పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. ఫస్ట్ అయితే మనం ఇలా ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో లవంగాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేద్దాం. 1 స్పూన్ వేస్తే చాలు. ఒక చిన్న టేబుల్ స్పూన్ సరిపోద్ది. ధనియాలు, సరిపోతుందండి. దాల్చిన చెక్క వేయాలి. ఇంకా అందులో గసగసాలు కూడా వేసుకోవాలండి. నా దగ్గర గసగసాలు అయితే ప్రజెంట్ లేవు. గసగసాలు వేసుకుని మీ దగ్గర ఉంటే ఓకేనా. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం పేస్ట్లా. ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. అదే చింతపండు అయితే నానబెట్టేసుకుందామండి. ఫస్ట్ చింతపండుని అయితే మనం నానబెట్టేసుకుందాం వాటర్ వేసి. ఇది చాలా పుల్లగా ఉంటుందండి, బాగా పుల్లగా ఉంటుంది. అందుకే నేను కొద్దిగా వేసాను. మీకు సరిపడినంత, కర్రీకి సరిపడినంత అయితే వేసుకోండి. ఫస్ట్ మనం కళాయి పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకుందాం. సరిపడినంత ఆయిల్ అయితే కొంచెం చేపల పులుసు కాబట్టి ఎక్కువగానే వేసుకోవాలండి. నాన్ వెజ్ ఐటమ్స్కి ఎప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయను, ఇలా నాన్ వెజ్ ఐటమ్స్కి యూజ్ చేస్తాను అనమాట. ఇది కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్. ఇందులో మనం పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నామండి. వెంటనే ఈ పేస్ట్ కూడా వేసుకున్నాం. ఈ పేస్ట్ కూడా అయితే వేసేసుకున్నాం. ఇలా ఈ మసాలా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు తీస్తాం మళ్ళీ వీడియోకి. ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో మనం ఫిషెస్, ఈ చేపలను కూడా వేసేసుకున్నాము. ఇందులో ఇప్పుడు మనం డైరెక్ట్ వాటర్ వేయక్కర్లేదండి. డైరెక్ట్ మనం చింతపండు ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పులుసు అయితే డైరెక్ట్ వేసేసుకోండి. పులుసు అయితే డైరెక్ట్ ఇందులో వేసేసుకోండి. ఒకసారి అలా కలుపుకున్నాం. ఇలా కలపకూడదంట, క్లాత్తో మనం ఇలా తిప్పాలి ఒకసారి. అంతే. మనం ఈ చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవడమేనండి. లిడ్ అయితే పెట్టేస్తున్నాను. ఇట్లా లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే పెడుతుంది. అలా ఒక 15-20 మినిట్స్ అయ్యాక చూద్దాం. ఓకేనా. కర్రీ అయితే అయిపోయిందండి. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. లాస్ట్గా మనం పైన కొత్తిమీర అయితే వేసేసుకున్నాం. అంతే, చేపల పులుసు అయితే రెడీ. నేనైతే ఇలా చేస్తానండి సింపుల్గా. అయితే మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.